హలో అండి, అందరికీ నమస్కారం. మా ఛానల్ వచ్చేసి సిస్టర్ వ్లాగ్స్ అనమాట. మేమిద్దరు సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి గోల్డ్ పర్చేసింగ్ దాని మీద అనమాట. మేమైతే ఒక స్కీమ్ కట్టాము, అది వచ్చేసి లలిత జ్యువెలరీలో అనమాట. నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేమెందుకు లలిత జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నాము. మేము ఇంకా చాలా స్కీమ్స్ని అయితే కంపేర్ చేసాము. లలిత సెలెక్ట్ చేసుకునే ముందర మలబార్, జిఆర్టీ ఇంకా అలా చాలా చూసి ఇంక మాకు లలిత బెటర్ అనిపించింది. ఎందుకు బెటర్ అనిపించింది, మేము ఏం పర్చేస్ చేసాము, లలితలో స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి, వేరే దానిలో లేని బెనిఫిట్ లలితలో ఏముంది, అవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇందులో నేను చాలా కలెక్షన్ కూడా చూపించాను. ఎవరికైనా ఫ్యూచర్లో గోల్డ్ పర్చేస్ ప్లాన్ ఉంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయితే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఫస్ట్ అయితే నేను స్కీమ్ మా చెల్లి కోసం అని కట్టాను. మా చెల్లి ఫైనల్ ఇయర్ బీటెక్ అనమాట. సో బ్రాస్లెట్ కొందాము చెల్లికి అనేసి నేను స్కీమ్ కట్టాను. సో ఫస్ట్ అయితే మేము బ్రాస్లెట్స్ చూస్తున్నాము. ఇందులో చాలా వైడ్ వెరైటీ. నేను కూడా కొన్ని హైదరాబాద్లో చూసాను. ఈవెల్ అయితే ఇవి హైదరాబాద్లో చూసాను ఫొటోస్ అనమాట. ఇది వచ్చేసి హైదరాబాద్లో కూకట్పల్లి బ్రాంచ్ అనమాట. పంచగుట్టలో ఇంకా మోడల్స్ ఉంటాయంట, కానీ మేము వెళ్ళలేదు. ఇదైతే నచ్చింది, లైట్ వెయిట్ ఉంది కానీ తక్కువ గ్రామ్స్ ఉంది. అండ్ ఇంకా మా చెల్లి కూడా అన్ని స్టోన్స్ పింక్ నచ్చలేదు అంది. సో ఇంకా చూస్తున్నాము. మా చెల్లికి ఒక మాదిరిగా నచ్చవు అనమాట, చాలా యూనిక్గా ఉండాలి. ఇంకా అక్కడ ఉన్నవన్నీ చూసాము. ఇదైతే కొంచెం బెటరింగ్. ఇంకా సరే నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసాను. సరేలే ఇంకా భీమవరంలోనే చూద్దాము అనేసి మమ్మీ, నేను, చెల్లి ఇంక ముగ్గురం అయితే వెళ్తున్నాము. ఇది సెకండ్ డే అనమాట. మళ్ళీ షాప్కి వెళ్ళి చూడడం. లలిత అయితే మాకు ఇక్కడ భీమవరంకి దగ్గర ఒక 10 minutes అలా పడుతుందేమో. సో మేము అక్కడికి వెళ్తే మీకు నచ్చకుండా ఎందుకు మేడం తీసుకోవడం, మల్టిపుల్ సార్లు వచ్చి చూడండి, ఏదైతే నచ్చితే అదే తీసుకోండి, అంతే కదండి. ఇప్పుడు గోల్డ్ అయితే చాలా ప్రైస్ ఉంది. అంత ప్రైస్ పెట్టి కొనేటప్పుడు సాటిస్ఫాక్షన్ లేకుండా ఏదో కొంటున్నాం కదా అని కొనుక్కోలేం కదా. మనకి నచ్చి మనకి హ్యాపీనెస్ వస్తేనే మనం కొనుక్కోవాలి. ఇక్కడైతే లిక్కీస్ ఐస్ క్రీమ్ స్టోర్ ఉంది. ఎప్పుడు నుంచో వెళ్ళి తిందాం అనుకుంటున్నాం, కాకపోతే ఇటు సైడ్ రావట్లేదని. ఇక్కడ ఏ ఐస్ క్రీమ్ అయినా 40 rupees, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మేమైతే ఆవకాడో, సీతాఫల్, హ్యాజిల్నట్, ఇంకొకటి ఏదో తీసుకున్నాం, మర్చిపోయాము. అన్నీ ఇంకా ఫ్యామిలీ అంతా అలా వెళ్ళి తింటే కూడా బాగుంటుంది కదా. చిన్న చిన్న మూమెంట్స్ చిన్న లైఫ్లో మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండేలాగా ఉండడానికి ట్రై చేయాలి. అది మన హెల్త్కి కూడా మంచిది. అండ్ ఓన్లీ ఖర్చు పెట్టడంతో కాకుండా సేవింగ్స్ కూడా చేసుకోవాలి. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మా డాడీ ఏదో ఊరు వెళ్తున్నారు, ట్రైన్ టైం అయిపోయిందని వెళ్ళిపోయారు. ఇంక మా మమ్మీని షాప్ దగ్గర దించేశారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. మా దగ్గర ఒక ఫోన్ ఉంది, అది మా మమ్మీది. దానికైతే ఫోన్పే లేదనమాట. మా దగ్గర క్యాష్ లేదు. వాళ్ళేమో డబ్బులు పే చేయకుండా ఎవరు వదలరు కదా. ఇంక మళ్ళీ ఫోన్ చేసి ట్రాన్సాక్షన్ చేయించి అక్కడ నుంచి ఇంక షాప్కి అయితే వెళ్ళాము. బ్రాస్లెట్ చూస్తున్నాము. నా దగ్గర ఉన్న బ్రాస్లెట్ ఆల్రెడీ చైన్ మోడల్ కాబట్టి నాకైతే చెల్లికి కడా మోడల్ కొనాలని ఉంది ఎప్పటి నుండో. సో ఫస్ట్ కడా చూస్తున్నాము. ఇదైతే ఇవన్నీ బాగున్నాయి, కాకపోతే ఫుల్ పార్టీ వేర్ అనమాట. స్టోన్స్ వచ్చి అవన్నీ డైలీ వేర్కి అయితే సెట్ అవ్వవు. సరే ఇంకా అని చైన్స్ చూస్తున్నాము. డబుల్ లేయర్ చైన్స్, సింపుల్గా ఏమన్నా లాంగ్ ఫ్రాక్స్ మీదకి, ఎథ్నిక్ వేర్ లేదా హాఫ్ శారీస్, మమ్మీకైనా శారీస్ మీదకి సెట్ అవుతుందని చూస్తున్నాను. ఇది బ్లూ వైట్ వచ్చింది. ఇది 10 grams 12 grams అలా ఉంటుంది. ఇది కూడా ఇంకొకటి చైన్ అనమాట. అలా బాల్స్ వచ్చాయి, గ్రీన్ పింక్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుంది. ఇలా ఇంకొకటి డబల్ లేయర్ చైన్ వచ్చింది. నార్మల్గా ఇంకా చైన్స్ అన్నా చూద్దాము. బ్రాస్లెట్ కడాస్లో అన్నీ ఎక్కువ వెయిట్ ఉన్నాయి అనేసి ఇంకా ఇలా మా మమ్మీ పెట్టి కూడా చూస్తున్నాము. మా మమ్మీకి కూడా సెట్ అయింది. ఇది వచ్చేసి ఈ గుల్లు బాల్స్ చైన్స్ కానీ బ్రాస్లెట్స్ కానీ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కదా, ఓల్డ్ మోడల్ అవ్వవు. ఇదైతే మా అమ్మ వేసుకున్నది, మా అమ్మకి చాలా నచ్చిందంట. ఇంకా పైన ఇంకేమన్నా మోడల్స్, ఇయర్ రింగ్స్ అన్నా చూద్దాము అనేసి లెఫ్ట్లో
పైకైతే వెళ్తున్నాము. ఇయర్ రింగ్స్ కూడా చూసామన్నమాట. కలెక్షన్ బుట్టలు లాంటివి తీసుకుంటే బెనిఫిట్ అవుతాయి కదా అనేసి ఇది ఒకటి చూసాము. ఈ ఒక్కొక్క బుట్ట 18 grams ఉన్నట్టుంది. బాగున్నాయి. పెద్దగా బుట్ట అయితే బాగుంది. పైన దుద్దు అంత నచ్చలేదు. సో ఇంకా వేరే ఏమన్నా చూద్దామని అలా చూస్తున్నాము. ఇంకా ఇయర్ రింగ్స్లో కూడా చాంద్ బాలి ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు మాకు ఇవి అయితే చాలా బాగా నచ్చాయి. ఇవి జస్ట్ 8 grams 9 grams ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా డిఫరెంట్గా. సో నచ్చి నేనైతే ఒకసారి పెట్టుకుని ట్రై చేశాను. ఇది కూడా సైడ్కి పెట్టామన్నమాట కొనుక్కుందాము అనేసి. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చూసి ఇయర్ రింగ్స్లో అది నచ్చింది, ఇంకా సైడ్కి పెట్టాము. అండ్ చైన్స్లో కూడా ఒకటి నచ్చింది, అది కూడా సైడ్కి పెట్టామన్నమాట. ఇక్కడైతే ఇవి రెండు 20 grams అలా ఉన్నాయి. బాగున్నాయి కదా అని ఎవరో తీసుకుంటుంటే ఫోటో తీసాను. ఇంకా ఆ రోజు మేము ఐస్ క్రీము, మా డాడీ ట్రైన్, ఆ హడావిడిలో అది స్కీమ్ది పేపరే పట్టుకెళ్ళలేదన్నమాట. ఇంకా వాళ్ళేమో మేము స్కీమ్ పేపర్ లేకుండా క్లోజ్ చేయలేము, మీరు మళ్ళీ రావాలి అని అన్నారు. ఇంక సరే ఇంకేం చేస్తాంలే అనేసి ఇంటికి వచ్చేసాము. ఇదైతే నెక్స్ట్ రోజు మార్నింగ్. సో మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ పని అంతా ఫాస్ట్గా అయిపోతే వెళ్దాం అనేసి అనుకుంటున్నాం. సో ఇంకా మా చెల్లి అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం ఈరోజు అని అంది. మా అమ్మ దానికి హెల్తీగా ఉండాలని క్యాబేజ్, టొమాటో, ఆనియన్స్ ఇంకా అవి కూడా యాడ్ చేసింది. ఇంకా అవన్నీ మా అమ్మ కట్ చేసి ఇచ్చింది. మా చెల్లి ఇంకా అట్లా మిక్స్ చేసి ఇలా బ్లెండ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చెప్పాలంటే వెజిటేబుల్ పీసెస్ అన్నీ ఎక్కువైపోయాయి. సో మా చెల్లి దాన్ని కష్టపడి ఏదో కన్సిస్టెన్సీలోకి అయితే తీసుకొచ్చింది. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తుంది. మా చెల్లికి ఇలాంటివి కొంచెం ఇంట్రెస్టే అనమాట. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మా చెల్లి అయితే చేస్తానంటది. సో ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసింది, అందరికీ వేసి ఇచ్చింది. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద తినేసాము. ఇది కూడా హెల్దీ అని నేను అంటాను. ఒకవేళ హెల్దీ కాదు, దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ మంచిది కాదని మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే అందరం తినేసాము. ఇంకా మా డాడీకి కూడా మేము ఇవి చూపిస్తున్నాం అనమాట, ఇవైతే ముందు రోజు తీసుకున్నాము అనేసి. అండ్ స్కీమ్ లలితాలో ఎందుకు బెస్ట్ అని అంటే, లలితాలో మీకు ఎంత % విఏ ఉన్నా మొత్తం 0 అయిపోతుంది. అదే జిఆర్టీలో అయితే ఓన్లీ మనం స్కీమ్ కట్టిన విఏ 50% తగ్గిస్తారు, ఇంకో 50%కి మనము పే చేయాలన్నమాట. సో లలితాలో అయితే ఇది ఒకటి బెస్ట్. అండ్ మలబార్లో మీకైతే 14% విఏ వరకే మీకు ఫ్రీ, ఆ తర్వాత ఉంటే మళ్ళీ అది మనకే పడుతుంది. లలిత జ్యువెలరీలో అలా కాదు, మనము తీసుకున్న ఐటెంకి ఎంత విఏ ఉన్నా మొత్తం 0 చేసేస్తారు. మనం కట్టిన స్కీమ్ కడతాం కదా, ప్రతి మంత్ ఇంతని పే చేస్తాము. ఆ పే చేయడంలో ఆ రోజు బంగారం రేటుకి మనకైతే ఎన్ని గ్రామ్స్ వస్తాయో అది బ్లాక్ చేసేస్తారనమాట. 11 months అయ్యాక మనకైతే ఎంత బంగారం బ్లాక్ అయిందో దాంతో మనం కొనుక్కోవచ్చు. దాంతో కొనుక్కున్న గోల్డ్ ఐటెంకి అసలు మేకింగ్ ఛార్జెసే ఉండవు, 0% అయిపోతుంది అనమాట. దానికన్నా కొంచెం ఎక్స్ట్రా పడితే లైక్ 1 gram 2 gram మనం ఎంత ఎక్స్ట్రా తీసుకుంటే దానికైతే మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ వేస్తారు. అండ్ ఒకవేళ మనము ఏదన్నా పెళ్ళి ఫిక్స్ అయ్యి ముందే తీసుకోవాలి, 6-7 monthsకే స్కీమ్ మధ్యలో ఆపేస్తే 6-7 months అప్పుడు 60% విఏ తగ్గిస్తారు. 9th month అలా అయితే 70% విఏ అయితే తగ్గిస్తారు అనమాట. విఏ అంటే వేస్టేజ్, అంటే ఆ ఐటెం చేయడానికి మేకింగ్ ఛార్జెస్ కాస్ట్ అనమాట. సో మన ఇలా స్కీమ్ కట్టడం వల్ల మనకు అవి ఏం పడవు. మనం కొన్న బంగారం ఎంత వెయిట్, ఆ రోజు రేట్ ఎలా ఉంది, ఆ రేట్ బట్టి జస్ట్ మనం గోల్డ్ అయితే ఎంతకి కొంటున్నామో దానికి మనకి ఐటెం వచ్చేస్తుంది. ఇదైతే మనకి ప్లస్సే కదా స్కీమ్ వల్ల. అండ్ మనకి ఒకేసారి అంత అమౌంట్ ఉండదు కాబట్టి మనం ఎవ్రీ మంత్ ఇలా స్కీమ్ కట్టడం వల్ల ఈజీగా సేవ్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇంకా మనము ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం కొనుక్కోవచ్చు. పొరపాటున మనం కట్టిన
ప్లేస్లో నచ్చలేదు. ఇప్పుడు ఇది చిన్న టౌను, అక్కడ వెరైటీస్ లేవు అంటే మనం వేరే చోట కూడా తీసుకోవచ్చు. ఒకవేళ హైదరాబాద్లో నచ్చింది, మోడల్ అక్కడ ఉంది అంటే మనం అక్కడ కూడా స్కీమ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడే కట్టాము, ఇక్కడే తీసుకోవాలి అన్న ఆప్షన్ అయితే లేదు. నాకు అది కూడా మంచిగా అనిపించింది. లలితాలో స్కీమ్ కట్టడం అయితే బెనిఫిట్ అని చెప్తాను నేనైతే. ఇదివరకు అయితే ఫస్ట్ స్కీమ్ వాళ్ళే కట్టేవారు, ఇప్పుడు అదైతే లేదు. ఆ తర్వాత 50% కట్టేవారు. మేము కట్టేటప్పటికి అవేం లేవు, మొత్తం మనమే కట్టాలి. కాకపోతే నో మేకింగ్ ఛార్జెస్ అనమాట. ఇంక మేము మళ్ళీ నెక్స్ట్ రోజు ఆ స్కీమ్ పేపర్స్ పట్టుకుని అయితే వెళ్ళాము. బ్రాస్లెట్స్ ఇంకా ఏమన్నా వచ్చాయేమో అని చూస్తే కొన్ని వచ్చాయి. మా చెల్లికి ఏం పెడితే నాకు ఫైనల్గా అయితే కడా మోడలే తీసుకోవాలని ఉంది. ఇది కూడా బాగుంది, ఇది ఒక 14 గ్రామ్స్ అలా. ఇదైతే నచ్చింది, కాకపోతే ఆ ఎనామెల్ పెయింట్ అంత అట్రాక్టివ్గా లేదు. అది వచ్చేసి 14 గ్రామ్స్, 1,40,000 ఎంతో పడుతుంది. సో దానివల్ల మేము అది తీసుకోవాలా, ఇంకా వేరే ఏమైనా తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాము. ఇంకా వేరే కొత్తవి బ్రాస్లెట్స్ వస్తే చూస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కొంచెం హెవీగా ఉన్నట్టు అనిపించాయి, సింపుల్గా లేవు. సింపుల్గా ఉన్నవే కదా బాగుంటాయి. అండ్ ఒకవేళ మనకు నచ్చకపోతే కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం ఒక ఫోటో ఇచ్చి చేపిస్తే, ఇక్కడ ఎవరో అలాగా వడ్నానం ఫోటో ఇచ్చి చేయించుకున్నారంట కస్టమైజేషన్, సేమ్ వచ్చింది. అప్పుడు నాకు కొంచెం ట్రస్ట్ వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ పెద్ద స్కీమ్ కూడా కట్టచ్చు, మనము తీసుకోవచ్చు, మనం ఇచ్చిన ఐటెంలానే వస్తుంది. ఫైనల్గా అయితే మేము ఇంకా ఈ చైన్ తీసుకున్నాము. మేము కట్టిన స్కీమ్కి మాకు 7.8 గ్రామ్స్ వెయిట్ అయితే బ్లాక్ అయింది. చైన్ వచ్చేసి మాకు 12 గ్రామ్స్ పడింది. అందులో 4 గ్రామ్స్ ఆ బాల్స్ వెయిట్ అనమాట, 8 గ్రామ్స్ ఇంకా మాకు ఎక్స్ట్రా 12,500 అయితే పడింది. మేము 55,000 కట్టాము. మాకు 20,000 సేవ్ అయింది స్కీమ్ కట్టడం వల్ల. సో 20,000 సేవ్ అయింది, చిన్న ఐటెం కంటే బెటర్ కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.